నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా, నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా, నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై. కరువు నన్ను కమ్మినా, కలత నన్ను తాకినా, బ్రతుకు భారమైనా, గుండె బద్దలైనా, కరువు నన్ను కమ్మినా, కలత నన్ను తాకినా, బ్రతుకు భారమైనా, గుండె బద్దలైనా, నీ వాత్సల్యం చూపావయ్యా, సమృద్ధిని ఇచ్చావయ్యా, నీ వాత్సల్యం చూపావయ్యా, సమృద్ధిని ఇచ్చావయ్యా, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా, నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై. కనుల నిండ కన్నీలే ఈ మనుషుల మాటలకు, అడుగడుగున అవమానాలే నన్ను కొట్టినా, కనుల నిండ కన్నీలే ఈ మనుషుల మాటలకు, అడుగడుగున అవమానాలే నన్ను కొట్టినా, నీ వాత్సల్యం చూపావయ్యా,
కన్నీళ్ళు తుడిచావయ్యా. నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా. నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా. నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై. మరణ శాసనమే నా ముందు నిలువగా, నా శత్రువు ఆతృతతో నా పతనమే కోరగా. మరణ శాసనమే నా ముందు నిలువగా, నా శత్రువు ఆతృతతో నా పతనమే కోరగా. నీ వాత్సల్యం చూపావయ్యా, నిత్య జీవమునే ఇచ్చావయ్యా. నీ వాత్సల్యం చూపావయ్యా, నిత్య జీవమునే ఇచ్చావయ్యా. నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా. నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా. నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నా శ్రమలో నాకు తోడై, నా బాధలో నాకు బంధమై, నన్ను ఓదార్చిన దైవమా నా యేసయ్యా. 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 వీళ్ళందరూ ఏమో అని ఒట్టి పెట్టుకున్నారంటే, పౌలును చంపే వరకు కూడా మేము అన్నపానములు పుచ్చుకోమని ఒట్టి పెట్టుకున్నారంట. ఎంతమంది చెప్పండి? 40 మంది యూదులు ఒట్టు పెట్టుకున్నారంట, పౌలును చంపే వరకు కూడా మేము అన్నపానములు పుచ్చుకోమని. ఇక కక్ష పూనేశారు, ఈ కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకులు. వీళ్ళందరూ కూడా కలిసి ప్రధాన యాజకులు పెద్దల యొద్దకు వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకున్నాను. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, సహస్రాధిపతి దగ్గర కౌరు పంపించి రేపు మహాసభ ఎదుటికి అతన్ని తీసుకుని రమ్మని చెప్పండి. మేము మరలా అతను విచారించబోతున్నాము కాబట్టి మహాసభ ఎదుటికి పౌలు గారిని తీసుకురమ్మని చెప్పండి. మీరు కౌరు పంపించినప్పుడు రేపు పౌలుని తీసుకుని వస్తారు కదా, అప్పుడు మేము మార్గ మధ్యలో పొంచి ఉండి పౌలుని చంపేస్తాం అని వీళ్ళ ఒక కుట్ర పన్నారనమాట. ఇక్కడ అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఈ 40 మంది యాజకుల దగ్గరకు వచ్చి అంటున్నారు, మీరు సహస్రాధిపతికి వెళ్ళి
రేపు పౌలుని మహాసభ ఎదుటికి పిలిపించుకుని రమ్మని చెప్పండి, మేము అతన్ని మరలా విచారం చేయాలి, తీసుకురమ్మని చెప్పండి. అప్పుడు తీసుకుని వస్తా ఉన్నప్పుడు ఆ కోటలోంచి బయటకు వస్తాడు కదా, అప్పుడు మేము మార్గ మధ్యలో పొంచి ఉండి పౌలును చంపేస్తామని 40 మంది అన్నారు. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఈ విషయము పౌలు గారి యొక్క మేనల్లుడు విన్నాడంట. అతని పేరైతే ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ఆ మేనల్లుడు, ఎవరు మేనల్లుడు? పౌలు గారి మేనల్లుడు విని ఈ విషయము గబగబా వెళ్ళి పౌలు గారికి చెప్పారంట. రేపు నేను మహాసభ ఎదురుకు తీసుకురాబోతున్నారు, అలా నువ్వు వచ్చేటప్పుడు మార్గంలో నిన్ను చంపడానికి కొంతమంది కుట్ర పన్నారు అని చెప్పినప్పుడు పౌలు అంటాడు, అక్కడున్న శతాధిపతిని పిలిచి, ఇదిగో ఈ వ్యక్తి నా మేనల్లుడు సహస్రాధిపతితో ఏదో చెప్పాలంట, ఇతన్ని సహస్రాధిపతి దగ్గర తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు శతాధిపతి ఏం చేస్తాడు? ఈ పౌలు గారి మేనల్లుడిని సహస్రాధిపతి దగ్గరికి తీసుకెళ్తాడు. ఏం చెప్పాలనుకుంటున్నాను నువ్వు నాతో చెప్పు అనగానే అప్పుడు చెప్తాడంట, రేపు పెద్దలందరూ కూడా మీ దగ్గరకు వచ్చి పౌలుని మరలా విచారించాలి, మహాసభకి తీసుకురమ్మని అడుగుతారు. అలా తీసుకుని వచ్చే టైంలో మార్గం మధ్యలో అతను చంపడానికి 40 మంది మనుషులు పొంచి ఉన్నారు, కాబట్టి పౌలు గారు మీరు పంపించొద్దు అని సహస్రాధిపతికి చెప్పినప్పుడు ఆ విషయం అంతా తెలుసుకుని, సరే ఈ విషయం నాకు చెప్పావన్న సంగతి ఎవరికి చెప్పొద్దు, నువ్వు కామ్గా వెళ్ళిపో అని చెప్పేసి పంపించేసి ఈ సహస్రాధిపతి ఏ విధంగానైనా పౌలు గారిని వాళ్ళ చేతుల్లో పడకుండా తప్పించాలని చెప్పి రాత్రికి రాత్రే ఒక 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, మరి 200 మంది ఈటిల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలుని ఎక్కించి అధిపతి అయిన ఫెలిక్స్ వద్దకు భద్రంగా తీసుకొని పోవుటకు గుర్రములను అంటే కైసరియాలో ఉన్నటువంటి ఫెలిక్స్ వద్దకు కైసరియా పంపించేయాలనుకున్నాడు అనమాట. ఈ యెరూషలేములో నుంచి పౌలు గారిని ఎక్కడికి పంపించేయాలనుకున్నాడు? కైసరియాలో ఉన్న ఫెలిక్స్ అంటే యూదుల అధికారి అనమాట. ఫెలిక్స్ అధికారి దగ్గరికి పంపించేయాలి అనే ఆలోచనతో మరి సైనికులను, గుర్రములను అన్నిటిని సిద్ధపరిచి రాత్రికి రాత్రే యెరూషలేము నుండి కైసరియాకు పంపించేశాడు. దేవునికి స్తోత్రం. అయితే పంపించేటప్పుడు ఒక లెటర్ కూడా రాసి పెట్టాడనమాట. రాసి సైనికులకి ఇచ్చి ఈ లెటర్ మీరు తీసుకువెళ్ళి ఫెలిక్స్కి ఇవ్వండి అని చెప్పి ఒక పత్రికను రాసి ఇచ్చాడు. ఆ పత్రికలో ఏముందో మనం చదువుకుందాం. చూడండి 26 నుంచి. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్స్కు క్లౌదియా, లూసియా వందనములు. సహస్రాధిపతి అని అంటున్నాం కదా, ఆ సహస్రాధిపతి పేరేంటంటే లూసియా. చెప్పండి, ఏం పేరు? లూసియా. ఎక్కడ చెప్తున్నారు అతని పేరేంటి? లూసియా. లెటర్ రాసినప్పుడు అలాగే రాస్తాం కదా, ఫెలిక్స్కు లూసియా వందనములు. యూదులు ఈ మనుష్యుని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించితిని. వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేను వారిని మహాసభ ఎదుకు అతన్ని తీసుకొని వచ్చి తిని. వారు తమ ధర్మశాస్త్రవాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే కాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరం అతని అందేమియూ కనపరచలేదు. అయితే వారు ఈ మనుష్యుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినప్పుడు వెంటనే అతని యొద్దకు పంపించి తిని. నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలెనని ఉన్న సంగతిని ఎదుట చెప్పుకొన ఆజ్ఞాపించి తిని. ఆ లెటర్ రాశారనమాట. విషయమంతా రాసి, ఇదిగో అతని మీద ఎవరైతే నేరం మోపాలనుకున్నారో వాళ్ళు కూడా మీతోటే చెప్పుకోవాలని నేను చెప్పాను, కాబట్టి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి ఆ విషయం అంతా చెప్పుకుంటారు అని చెప్పి లెటర్ రాసి ఆ లెటర్ సైనికులకి ఇచ్చి పౌలు గారిని రాత్రికి రాత్రే ఎక్కడికి పంపించేశారంటే కైసరియాకు పంపించారు. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రి వేళ అంతిపత్రికి తీసుకుని పోయిరి. అంతిపత్రికనంటే ఇది ఒక సైనికుల యొక్క స్థావరం లాంటిదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కైసరియాలో ఉన్నటువంటి మరి సైనికుల స్థావరం లాంటిది. అక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చారు. వారు కైసరియకు వచ్చి అధిపతికి ఆ పత్రికను అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకుని, నీ మీద నేరం మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణంగా విచారించునని చెప్పి హేరోదు అధికార మందిరములో అతనిని
కావలి అందించవలెనని ఆజ్ఞాపించాడు. ఆ ఫెలిక్స్ దగ్గరికి పంపించాడు కదా, లెటర్ అంతా చదువుకున్నాడు. చదువుకుని నువ్వు ఏ ప్రాంతం వాడవు, కిలికియా వాడవా, సరే నీ మీద ఎవరైతే నేరం మోపారో వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అప్పుడు నీ గురించి విచారణ చేస్తాను అని చెప్పి అతన్ని ఎక్కడ పెట్టేశారంట, హేరోదు అధికార మందిరములో అతని కావలిలో పెట్టేశారు. దేవునికి స్తోత్రం. అంటే అధికార మందిరంలో ఆయన బంధించి ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. ఆ తర్వాత 5 దినములైన తర్వాత వీళ్ళందరూ వచ్చారు. ప్రధాన యాజకుడైన అన్నయ్య, కొందరు పెద్దలు, తెర్తుళ్ళు అను న్యాయవాది కైసరియకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాది అధిపతికు తెలియజేసిరి. ప్రధాన యాజకుడు ఇందాక చదువుకున్నాం కదా, అన్నయ్య వచ్చాడు. తర్వాత తెర్తుళ్ళు అనేటువంటి న్యాయవాది అంటే ఒక లాయర్ వచ్చాడు. ఆ లాయర్ పేరు ఏంటంటే తెర్తుళ్ళు. అలాగే కొంతమంది పెద్దలు వచ్చారు. యెరూషలేములో నుంచి కైసరియకు వచ్చి వాళ్ళ ఫిర్యాదు అంతా కూడా ఆ ఫెలిక్స్ అధిపతికి తెలియచెప్పారు. పౌలు కూడా రప్పించబడి వారి ఎదుట నిలబడినప్పుడు ఇప్పుడు తెర్తిల్లు అనే న్యాయవాది అంటే లాయర్ గారు ఇప్పుడు నేరం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇతడు న్యాయవాది కదా, చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మహాఘనత వహించిన ఫెలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ వలన దిద్దుబాటు అవుచున్నవని ఒప్పుకుని మేము సకల విధములకు సకల స్థలములను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. అంటే నీ పరిపాలనలో మేము చాలా బాగున్నామని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. హల్లెలూయా. అంటే అతను కాకా పట్టడానికి ముందు అతను ఏం చేస్తున్నాడు, పొగుడుతున్నాడు. నీ పరిపాలనలో మేము అందరం బాగానే ఉన్నాం, నువ్వు మా బాగోగులన్నీ బాగానే చూసుకుంటున్నావు, దానికి మేము కృతజ్ఞులమై ఉన్నాము, అంగీకరిస్తున్నావు నువ్వు చేసే ప్రతి మంచి పనిని అని చెప్తూ మీకు ఎక్కువ ఆయాసం కలుగు చేయకుండా చాలా క్లుప్తంగా నేను ఈ వ్యక్తి గురించి నేను చెప్తానని మొదలు పెడుతూ అతడు ఏమంటున్నాడో చూడండి 5వ వచనంలో, ఈ మనుషుడు పీడ వంటివాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడు, నజరేయుల మతభేదమునకు నాయకుడై ఉన్నట్లు మేము కనుగొంటే, మరియు అతడు దేవాలయం అపవిత్రం చేయుటకు యత్నపడిన గనుక మేము అతన్ని పట్టుకుంటే, తమరు విమర్శించిన అట్లా మేము అతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందరూ సమ్మతించి ఆ మాటలు నిజమే అని చెప్పారు. ఇతడు పీడ వంటి వాడు, మా యూదుల ఆచారాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మా దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడు అని ఆ న్యాయవాది అధిపతికి చెప్తూ నేరం మోపుతూ ఉండగా అక్కడ ఉన్న యూదులందరూ కూడా ఏమంటున్నారు, అవును ఇవన్నీ నిజమే అని వాళ్ళందరూ కూడా చెప్తున్నారంట. అప్పుడు అధిపతి సరే పౌలుకు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చాడు. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా, నువ్వు కూడా చెప్పు, నీ తరపున నువ్వు చెప్పు అన్నప్పుడు పౌలు గారు మరలా మాట్లాడటం మొదలుపెట్టారు. తమరు బహుతరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదనని తమరు నేను యెరూషలేముకు వెళ్ళి 12 రోజులు అయ్యింది, కావాలంటే మీరు విచారించి తెలుసుకోండి. హల్లెలూయా అని అంటున్నాడు అనమాట ఇక్కడ. విచారించి తెలుసుకోండి. దేవాలయంలోను కానీ సమాజ మందిరంలోను కానీ పట్టణంలోను కానీ నేను ఎవరితోనూ తర్కించుటైనను జనులను గుమిగూర్చుటైనను నేను చూడలేదు. హల్లెలూయా. అసలు దేవాలయం నేను ఎవరితో వాదించలేదు, తర్కించలేదు, గుంపులుగా కూడి నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. కావాలంటే మీరు విచారించి తెలుసుకోండి. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమకు రుజువు పరచలేరు కూడా వీళ్ళు, ఎందుకంటే నేను ఏమీ చేయలేదు కాబట్టి నా మీద మోపబడిన ఈ నేరమును వీళ్ళ రుజువు పరచలేరు అని పౌలు గారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు చూడండి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడిన ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లుగా నేను కూడా నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరులు దేవుని సేవించుచున్నారని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఇలాగ ఈ విషయాలన్నీ కూడా చెప్పుకొని వస్తూ ఇక్కడ 17వ వచనంలో అసలు నేను యెరూషలేముకి ఎందుకు వచ్చాను అని అంటే 17వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. అసలు నేను యెరూషలేముకి ఎందుకు వచ్చాను, నేను వచ్చి 12 రోజులు అయ్యింది. నేను ఎక్కడ దేవాలయంలో కానీ బయట కానీ గుమిగూడి తర్కించి వాదాలు పెట్టుకుని ఈ పనులేమీ నేను చేయలేదు.
అసలు నేను యెరూషలేముకు వచ్చిన పని ఏంటంటే నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చాను అంటున్నాడు. అంటే ఆయన కొరింథీ పత్రిక రాస్తూ మొదటి పత్రికలో రాస్తాడు, రెండవ పత్రికలో కూడా రాస్తాడు. వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా చందాలు పోగు చేయమని వ్రాస్తాడు. అంటే చందాలు పోగు చేసి ఉంచండి అని చెప్తారు ఆయన స్థాపించిన సంఘాలన్నింటిలో కూడా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో కూడా అంటారు, మాసిదోనియా సంఘముల వారు తమ సామర్థ్యము కంటే కూడా ఎక్కువగానే ఇచ్చారు అని చెప్తారు కదా. ఇవన్నీ ఎందుకు రాశారు అనంటే పౌలు గారు ఆయన స్థాపించిన సంఘాల్లో చందాలు కానుకలు అన్నీ కూడా పోజేసి ఇవన్నీ కూడా యెరూషలేముకు తీసుకొచ్చి అక్కడున్న అపోస్తులకు అప్పచెప్పడానికి వచ్చేవారన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ కానుకలన్నీ పోజేసి తీసుకొచ్చి ఎవరి చేతుల్లో పెట్టేవారు? అపోస్తుల చేతిలో పెట్టేవారు. కాబట్టి ఇప్పుడు 4 సంవత్సరాలైంది 3వ యాత్ర. ఈ 4 సంవత్సరాల్లో పోగుపడిన చందాలు కానుకలు ఇవన్నీ కూడా పట్టుకుని అపోస్తులకి ఇచ్చేద్దామని నేను వచ్చాను అని చెప్తున్నారు ఇక్కడ. నేను వచ్చిన పని ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే నేను శుద్ధి చేసుకుని వాడిని ఇలాగ అప్పగించుకొని చుండగా నేను ఇలా శుద్ధి చేసుకుని నా కానుకలు ఇచ్చి దేవాలయంలో సేవకులకు నా కానుకలు ఇచ్చి ఇలా నేను శుద్ధి చేసుకుని చుండగా వీళ్ళు వచ్చి దేవాలయంలో నన్ను పట్టుకున్నారు. ఇదిగో ఆసియా నుండి వచ్చిన వారు కొందరు యూదులు కూడా ఉన్నారు. అప్పుడు అసలు వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళు రేపరి ఇదంతా కూడా. ఒకవేళ వాళ్ళకి ఏదేమైనా నా మీద కోపం ఉంటే వాళ్ళే వచ్చి మీతో చెప్పుకోమనండి అని చెప్తూ మరి ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక అని ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత నా మీద నేరం ఏమైనా ఉంటే మీరే కనుగొని మీరే విచారణ చేసి అంతా తెలుసుకోండి అని చెప్పినప్పుడు ఫెలిక్స్ ఈ మార్గం గురించి బాగా ఎరిగిన వాడే శతాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు ఈ సంగతి నేను విచారించి తెలుసుకుందని చెప్పి తీర్పు చెప్పుకోకుండా మరలా లూసియా వచ్చినప్పుడు మరలా మీ గురించి అంటే వాయిదా వేశాడు అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత విచారిస్తానని చెప్పి తీర్పు నిలిపేసి మరలా పౌలు గారిని తీసుకెళ్ళి కావలలో పెట్టేశారు. అతనికి పరిచారం చేయడానికి అతని స్వజనులకి పర్మిషన్ కూడా ఇచ్చాడు. కొన్ని దినములైన తర్వాత యూద అధికారి అయిన ఫిలిక్స్ తన భార్య అయిన యూదురాలైన ద్రుసిల్లాతో కూడా వచ్చి పౌలును జైల్లోంచి పిలిపించుకుని అతను చెప్పే బోధ వినాలని చెప్పి పౌలును పిలిపించుకున్నారంట. ఫెలిక్స్ అతని భార్య అయిన ద్రుసిల్లా, అతని భార్య యూదురాలన్నమాట. హల్లెలూయా. అందుకనే వీళ్ళు ఆ మార్గం గురించి వినాలని చెప్పి పౌలు గారిని పిలిపించుకున్నప్పుడు పౌలు గారు వచ్చి వాళ్ళకి వాక్యాన్ని బోధించారు. 3 విషయాలు చెప్పారు ఆయన అక్కడ. నీతిని గురించి, ఆశానిగ్రహం గురించి, రాబోవు విమర్శ అంటే తీర్పు గురించి ప్రసంగించినప్పుడు అవన్నీ విన్నప్పుడు ఫెలిక్స్కి భయం వేసేసి నువ్వు చెప్పేవేవో తర్వాత చెప్దు కానీ ఇంకొకసారి మేము వింటాము, ఇప్పటికి వెళ్ళు అని చెప్పేసి మరలా పంపించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త అయితే విన్నాడు కానీ ఫిలిక్స్ దాన్ని మాత్రం అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. మరలా జైల్లోకి తీసుకెళ్ళిపోయారు. 2 సంవత్సరములు అయిన తర్వాత ఇక్కడ ఇంకో విషయం ఉంటుంది. మాటి మాటికి పౌలు గారిని పిలిపించారంట. 26వ వచనం చదవండి. తరువాత పౌలు వలన తమకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతను పిలిపించి అతనితో సంభాషణ అంటే నేను విడిపిస్తాను, నాకు ఎంతో కొంత డబ్బులు ఇస్తా, ఇలా కుదుర్చుకుంటారు కదా, డబ్బులు ఇస్తే నేను విడిపించేస్తాను, తప్పించేస్తాను అని ఇటువంటి ఉంటాయి కదా లంచాలు లాంటివి. వాటిని ఆశించి అతని దగ్గర నుంచి ద్రవ్యం ఏమైనా దొరుకుతాదేమో అని ఆశించి మాటి మాటికి పిలిపించేవాడంట. పౌలుని పిలిపించి అతనితో సంభాషిస్తూ ఉండేవాడంట. అయితే ఇలా 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా మరొక వ్యక్తి రాజు అయ్యాడు. అతని పేరు పోర్కియు ఫేస్తు. ఏం పేరు చెప్పండి? పోర్కియు ఫేస్తు. అయితే ఇప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడనని అనిపించుకోవాలని చెప్పి పౌలును బంధకాలలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. కొత్త అధికారి వచ్చాడు. మరి ఇతని అధికారం 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. సరైన తీర్పేమీ చెప్పలేదు, అలాగే బంధకాల్లో ఉంచేశాడు. కొత్త అధికారి వచ్చాడు. అయితే యూదుల చేత మంచివాడనని అనిపించుకోవాలని చెప్పి ఏం చేశాడు? పౌలుని విడిపించుకోకుండా అలాగే బంధకాల్లోనే ఉంచేసి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేన్. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇంకా పౌలు గారు బంధకాల్లోనే ఉన్నారు. ఎక్కడ కైసరియా అనే ప్రాంతంలో బంధకాల్లో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా విషయాలు మరొక వారం మనం ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత ఏం జరిగింది, రోమాకి ఆయన ఎలా వెళ్ళారు, రోమలో ఏం జరిగింది అనే సంగతులు మరొక వారం మనం నేర్చుకుందాం. మరి పౌలు గారు చూడండి, ఎన్ని విధాలుగా ఆయన బంధకాల్లో బంధించబడి శ్రమ పెట్టబడుతున్నారు. ఒకరి దగ్గర నుంచి ఒకరికి ఎలా తిప్పుతున్నారో ఆయన్ని. మనము ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ఈ బాధలన్నీ పౌలు గారు పడుతున్నారు అని అంటే, ఏంటి ఆయన కలిసి వచ్చేది అని అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏ విధంగానైనా కొందరిని రక్షించాలనేటువంటి సంకల్పము, ఉద్దేశము పౌలు గారికి కలిగి ఉన్నారు. సువార్త భారం ఆయన కలిగి ఉన్నారు. అందుకే పౌలు గారు అంటారు కదా, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఆ ఉద్దేశంతో ఉన్నారు. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, క్రీస్తు కోసం ఎన్ని శ్రమలైనా నేను పడడానికి సిద్ధమే, చనిపోవటానికైనా సిద్ధమే అని ఆయన తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్నారు. గనక చూడండి ఎన్ని బాధలు పడుతూ ఉన్నారు. ఏ నేరం చేశారు పౌలు గారు? అలా ఒక జైలు నుంచి ఒక జైలుకి తిప్పటానికి, పట్టుకుని కొట్టడానికి ఏ నేరం చేశారంటే, మరణమునకు తగిన నేరమేమి ఆయన చేసిన నేరం వల్ల వాళ్ళ దృష్టిలో ఏంటంటే ప్రభువు గురించి ప్రకటిస్తున్నాడు అంతే. అదే తప్పు వాళ్ళకి కనబడుతుంది తప్ప మిగతా తప్పేమి, అనేక మందికి క్రీస్తుని గురించి ప్రకటించి క్రైస్తవులుగా మార్చేస్తున్నాడనే అతను అణిచేయాలి, చంపేయాలని ప్రయత్నం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే ప్రయాస. హల్లెలూయా. క్రీస్తును ప్రకటించేవారిని అణిచివేయాలని, క్రీస్తు సువార్త బోధించేవారిని అడ్డగించేయాలని, అవసరమైతే చంపేయాలని అప్పటి నుంచి ప్రయత్నాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ సువార్త మాత్రము ఆగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా అణిచివేయాలని చూస్తున్నారో అంతగా విస్తరించిపోతుంది. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతగా అయితే సేవకులను మరి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతకంటే భారం కలిగిన సేవకులు వేస్తూ ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే ఇది సజీవుడైన దేవుని పని. సజీవుడైన దేవుని ఆలోచనను అడ్డుకొనుట ఎవ్వరి వల్ల కూడా కాదు. దేవునికి స్తోత్రం. ఇది మనుషుల వలన కలిగింది అయితే ఆపు చేయగలరేమో, కానీ దేవుని వలన కలిగింది కాబట్టి ఎవ్వరూ ఈ ఆలోచనలను ఆపలేకపోతున్నారు, ఎవరు ఈ సువార్తను అడ్డగించలేకపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే నేను చెప్తున్నాను, సువార్త ప్రకటించవలసిన భారం కేవలం పౌలు గారిదేనా, అపోస్తులదేనా, సేవకులదేనా అంటే కాదు. సువార్త ప్రకటించవలసిన భారము క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నది, నీ మీద కూడా ఉన్నది ఆ భారం. ఆమేన్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో చెప్పాను, చెదరిపోయిన వారే వెళ్ళి సువార్తను ప్రకటించి సంఘాలను స్థాపించారు. ఆమేన్. సేవ ఇంతగా విస్తరించడానికి, సువార్త ఇంతగా విస్తరించడానికి గల కారణం ఏంటంటే విశ్వాసులు చేసిన సువార్తయే. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని వాక్యము విని దేవుని నామాన్ని అంగీకరించి ఎన్నో సంవత్సరాలైంది కదా. నువ్వు ప్రకటిస్తున్నావా సువార్త? నువ్వు చెప్తున్నావా క్రీస్తుని గురించినటువంటి వార్త? హల్లెలూయా. ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు, ఎంతమందికి క్రీస్తుని గురించి నువ్వు తెలియపరిచావు. అమ్మో, ఆ పనిలోనికి వెళితే శ్రమ వస్తుందని భయపడుతున్నావా? హల్లెలూయా. ఎందుకు వచ్చిందిలే, మా పని ఏదో మనం చూసుకుందాం, ఆ పని మంద కాదులే అనుకుని దాట వేస్తున్నావా? అలా ఉండొద్దు. సువార్త ప్రకటించవలసిన పని నీది కూడా అని గుర్తుపెట్టుకో. ఆ భారం నీది కూడా, ఆ బాధ్యత నీది కూడా. నీ వంతుగా నీవు దేవుని గురించి ప్రకటించు. ఆమేన్. నీ వంతుగా కొంతమందికి క్రీస్తుని పరిచయం చేయి. మీరు ఎక్కడైతే పనులకు వెళ్తున్నారో, ఎక్కడైతే మీరు పనులు చేస్తూ ఉన్నారో, ఏ ప్రాంతాలకు మీరు వెళ్తున్నారో, మీకు తటస్థించే ప్రతి వ్యక్తికి కూడా మీరు దేవుని గురించి ప్రకటించడానికి సిద్ధంగా ఉండండి, ప్రకటించండి. అంతేగాని నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి మాత్రం భయపడొద్దు. ఆమేన్. హల్లెలూయా.
క్రైస్తవునని చెప్పుకోవడానికి మాత్రము భయపడవద్దు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు గురించి మనం ఎన్ని శ్రమలు అనుభవించడానికైనా సిద్ధంగా ఉండి క్రీస్తు రాజ్యాన్ని మనం వ్యాపింపచేసే వారంగా ఉండాలి. మరనేకులను ఏ విధంగానైనా రక్షించి క్రీస్తు రాజ్యం కొరకు మనం సిద్ధపరిచేవారుగా ఉండాలని నేను తెలియచేస్తూ ఈరోజు ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలన్నీ మన హృదయాలలో స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి స్తోత్రాలు. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని బిడల హృదయాల్లో స్థిరపరచండి. పౌలు గారు 3వ యాత్ర ముగించుకుని యెరూషలేములోకి వచ్చిన తర్వాత ఏ విధంగా బంధించబడి ఉన్నారో, అనేకుల చేత ఏ విధంగా అయ్యా నిందించబడుతూ అటు ఇటు త్రిప్పబడుతూ బంధకాల్లో ఎలా ఉన్నారో విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. అంత శ్రమ పొందడానికి గల కారణం కేవలం నిన్ను గురించి ప్రకటిస్తున్నారనే అయా కారణం తప్ప మరి ఏమీ లేదు ప్రభువా. అయితే ఈరోజు వాక్యం విన్న మేము కూడా ప్రభువా నీ నామాన్ని ప్రకటించే వారంగా ఉండాలి తండ్రి. ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా నిన్ను విడవకుండా ప్రభువా నీ గురించి మేము వ్యాపింపచేసే వారంగా ఉండడానికి మా హృదయాల్లో మీ ఆత్మ కార్యాన్ని జరిగింపచేసి మమ్మల్ని స్థిరపరిచి ముందుకు నడిపింపచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.